షేక్ షహీనా గారు, ముస్తాక్ గారు. షహీనా గారు, ముస్తాక్ గారు అండి, చిలకలూరుపేట నుంచి వచ్చారు. వీరు కూడా పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అయిందని చాలా చోట్ల తిరిగారు, పిల్లలు పుట్టలేదని. మరి మన దగ్గరికి వచ్చాక ఎన్నాళ్ళకి వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 2 months క్రిములకి వాడాము. 2 months క్రిములకు వాడారు. దాని తర్వాత 2 months గ్యాప్ వచ్చింది, అయినా వచ్చేసింది. 2 months క్రిములకు వాడారు. తర్వాత వారు గల్ఫ్లో ఉండటం వల్ల అక్కడికి ఫ్యామిలీ సెటిల్ చేయడానికి అటు వెళ్ళటం మరి 2 months లేట్ అయింది. ఈ లోపల అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు గల్ఫ్లో. ఈలోపు ఫ్యామిలీ పెట్టుకోవడం అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మన మెడిసిన్ స్టార్ట్ చేశారు. ఇంకో 2 నెలలకు తీసుకెళ్లారు హార్మోన్లకి. కానీ హార్మోన్లకి వాడుతుండగా ఫస్ట్ నెలలోనే ఇంకా స్టార్టే చేయలే, క్రిములు వరకు వాడారు అంతే. సో ఫస్ట్ 2 months క్రిములతోనే అయిపోయింది. అది ఒక టీకా వేయించుకున్నారు, 2 నెలల్లో క్రిములకు వాడారు అంతే. ఈ 2 నెలలు హార్మోన్లకి తీసుకెళ్ళింది, 2 నెలలు భద్రంగా వెనక్కి తీసుకొచ్చేసారు రిటర్న్. అది పరిస్థితి. సో చూడండి, అక్కడే మరి టెస్ట్ చేయమన్నాం మేము, వెంటనే మాకు ఇన్ఫామ్ చేశారు. ఇది కలుపుతారండి, కువైట్దేనా? ఓకే, అక్కడే మనకి కువైట్లోనే. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి వచ్చారండి. అక్కడే మరి టెస్ట్ చేయించండి, స్కాన్ చేయండి అంటే స్కాన్ చేయించేశారు. స్కాన్ చేస్తే కువైట్లోనే వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉందమ్మా, గర్భసంచిలో ఉంది, సింగిల్ మరి ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ, జెస్టేషనల్ సాక్సిన్, ఈడీడీ, డెలివరీ డేటు 17 జూలై 2026, జెస్టేషనల్ ఏజ్ 5 weeks 6 days అని ఇచ్చారు. చక్కగా శాక్ ఉంది, ప్రెగ్నెన్సీ కూడా కన్ఫామ్ అయింది అని చెప్పిచ్చారు. అలాగే సీరం బీటా హెచ్సిజీ కూడా టెస్ట్ చేస్తే 5 దాటాలన్నాం. 1119 వచ్చింది సీరం బీటా హెచ్సిజీ. అంటే యూరిన్ టెస్ట్ పాజిటివ్, బ్లడ్ టెస్ట్ 5 దాటాలన్నాం, 1119 వచ్చింది. స్కానింగ్లోకి వచ్చేటప్పటికి గర్భసంచిలో ఉండాలి, ట్యూబ్లో ఉండకూడదు, గర్భసంచిలోనే ఉంది, 5 weeks 6 days అని చెప్పిచ్చారు. సో 3 రకాలుగా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. మరి ఆయనకి ఎందుకని ఈ ప్రెగ్నెన్సీ మరి రాలేదు, ఆగింది? ఫస్ట్లో వచ్చింది కానీ అబార్షన్లు అయిపోయినాయి. మరి తర్వాత ప్రెగ్నెన్సీలే రాలా, ఏమిటి, ఎందుకు అంటే ఎవరు ఆన్సర్ చేయలేకపోయారు. మరి మన దగ్గరికి వచ్చాక ప్రెగ్నెన్సీలు మరి ఎందుకు వచ్చినా అబార్షన్లు అవుతాయి, తర్వాత అబార్షన్లు ఆపి మనం ఏ విధంగా మళ్ళీ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, దాన్ని నిలబెట్టుకుని బిడ్డని పొందొచ్చు అనే విషయం చెప్పడం, దానికి అంగీకరించి చక్కగా టెస్టులు చేయించుకోవడం, భార్యాభర్తలు టెస్ట్ చేసుకుని ఆ మందులు వాడి 2 నెలల్లోనే ప్రెగ్నెన్సీ పొందారు. ఈ 2 నెలల్లో ఎవరు వాడారండి? మీరా, మీ ఆవిడ? ఇద్దరు వాడారు. ఇద్దరు సేమ్ మందులు వాడారా, డిఫరెంట్ మందులా? సేమ్ మందులు వాడారు, సేమ్ టైంలో వేసుకున్నారు. మరి విచిత్రంగా లేదు, ఆవిడికి సమస్య ఉందా, ఈయనకి సమస్య ఉందా పక్కన పెట్టేసి ఇద్దరికీ మందులు వాడిచ్చి ప్రెగ్నెన్సీ తెప్పించగలిగాం. ఇప్పుడు అబార్షన్ పోయిందంటే 2 అబార్షన్లా అప్పుడు వచ్చింది మీకు? ఒకటా పోయింది అప్పుడు? మరి ఎందుకు పోయింది? అప్పుడు ఎవరన్నా చెప్పారండి అక్కడ మీకు? రీజన్ ఏం చెప్పలేదు, ఎవరు చెప్పలే. ఎర్లీ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయిపోయింది అన్నారు. అంటే బెడ్ రెస్ట్ తీసుకోపోతే పోద్దంట. బోల్డ్ మంది ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చక్కగా బస్సులు ఎక్కుతున్నారు, ట్రైన్లు ఎక్కుతున్నారు, ఆటోలు ఎక్కుతున్నారు, వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రెగ్నెన్సీలు పోతున్నాయా? లేవుగా. 9th month వరకు కూడా హాయిగా తిరుగుతూ పని చేసుకుంటూ ప్రెగ్నెంట్లు డెలివరీలు అవుతున్నారు. మా సిస్టర్ గారు ఒక ఆవిడ ఉంది, మధ్యాహ్నం 2 గంటల వరకు డ్యూటీ చేసింది, తర్వాత 3:40 కల్లా డెలివరీ అని చెప్పి ఫోన్ వచ్చింది. 2 గంటలకు డ్యూటీకి కూడా పర్మిషన్ తీసుకుని వెళ్ళా ఆవిడ. టైం అయిన తర్వాత వెళ్ళింది, 8 to 2 డ్యూటీ చేసి వెళ్ళింది. వెళ్ళి 3:40కి డెలివరీ అంది. అదేంటమ్మా ఇప్పుడే కదా వెళ్ళింది ఈవిడ, అప్పుడే డెలివరీ ఏంటి అంటే అలా ఉంటాయి కొంతమందికి. సో మరి ఇక్కడ మీరు కూడా ఫస్ట్ టైం ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది, అది పోయింది. దానికి కారణం క్రిములు అని చెప్పాం మనం, అంతే కదా? క్రిములు ఉంటాయా, ఇవి ఉంటే వచ్చిన బిడ్డని డ్యామేజ్ చేస్తాయి, అందువల్ల బిడ్డ నిలబడదు. అదే క్రిమి ఇంకా పెరిగిపోతే, దాన్ని చంపకపోతే, ఇంకా పెరిగిపోతే అసలు బిడ్డనే రానివ్వదు, వీర్యకణాలని అండాలనే డ్యామేజ్ చేస్తాయి అని మనం ఆ రోజు చెప్పాం. చెప్పి ఇద్దరికి టెస్టులు చేసి ఆ క్రిములకి ఇద్దరికి మందులు వాడుకోమన్నాం. అలా వాడారు 2 months, జస్ట్ వచ్చేసిందిగా ప్రెగ్నెన్సీ. అది సో కాబట్టి మరి కువైట్ నుంచి అక్కడ గల్ఫ్ నుంచి ఎందుకు రావాల్సి వస్తుందంటే, ఈ ప్రపంచంలో ఈ క్రిముల గురించి చెప్పే డాక్టర్ లేడు. ఏ క్రిములైతే ఇన్నాళ్ళు బిడ్డని రానివ్వకోకుండా అడ్డుపడినాయో, వచ్చిన బిడ్డని డ్యామేజ్ చేసేసినాయో,
తర్వాత రాకోకుండా మళ్ళీ అడ్డం పడుతున్నాయో అదే క్రిములు ఇప్పుడు బిడ్డని కూడా ఆ పద్మవ్యూహంలాగా చుట్టేసి ఉన్నాయి. మరి ఆ బిడ్డని ఫస్ట్ 3 monthsలోనే పొడిసేస్తాయి. 80% అబార్షన్లు అవగొట్టేటట్టు చేస్తాయి. 80% పోతాయి. 4th, 5th monthలో పోనీ ప్రెగ్నెన్సీలు కాస్తా మిగిలితే అవకరాలను వచ్చి తీరుతాయి 4th, 5th monthలోకి వచ్చేటప్పుడు. అందుకే ఏం చేయాలన్నాము, ఈ అబార్షన్లు అవ్వడానికి అవకరాలు రావడానికి ప్రధాన కారణం క్రిములు. కాబట్టి ఈ క్రిములు మనం గుర్తించాం కాబట్టి ఆ క్రిముల నుంచి బిడ్డని కాపాడుకోవడానికి చక్కగా మందులు పెట్టుకోవాలి. ఆ క్రిముల పద్మవ్యూహం నుంచి బిడ్డని కాపాడుకోవాలి. ఆ మందులు తీసుకెళ్ళడానికి భర్త రావాలి అని చెప్పా. భార్య రావక్కర్లా. అంత దూరం జర్నీలు చేయాలంటే 1000 kilometers కష్టం, 100 kilometers కూడా జర్నీ చేయక్కర్లేదని చెప్పి. ఎందుకనంటే భార్యకి కావాల్సిన స్కానింగు, బ్లడ్ టెస్ట్లు అన్నీ మేము వాట్సాప్లోనే పెట్టేసాం. అంతేగా. ఇప్పుడు మీకు ఎట్లా తెలిసి అంత దూరం నుంచి మీరు ఎలా మాతో టచ్లోకి వచ్చారా? ఏ రోజు వచ్చారు? టెస్టులు చేయించుకోవడానికి వచ్చారు, మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెంట్గా వచ్చారు, అంతే. మధ్యలో అంతా వాట్సాప్లే లేదా కొరియర్లు. వెళ్ళేటప్పుడు కొరియర్ తీసుకెళ్ళిపోతే సరిపోద్ది. ఒకేసారి 4 నెలలకు కోర్సు ఇచ్చేస్తాం. ఫస్ట్ 2 నెలలు క్రిములు వాడారు, ఇంకో 2 నెలలు వాడలేదు, ఈ లోపల వచ్చేసింది. ఆ 2 నెలలు పట్టుకొచ్చేసారు రిటర్న్. ఇప్పుడు నిలబెట్టడానికి మందులు తీసుకెళ్ళిపోతే చాలు, అదొక 4-5 నెలలు. ఆ తర్వాత అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ కూడా అవ్వకపోవచ్చు. ఓ తిరుగుడు లేదు. రోజు స్కానింగ్లు లేవు, రోజు ఇంజక్షన్లు లేవు, ఆపరేషన్లు లేవు, IVFలు లేవు. వాళ్ళప్పో IVFే అనేవాడు లేడు ఇక్కడ. చూసారా, బాగుందండి ఇది. ఈజీ ప్రెగ్నెన్సీ 60 రోజుల్లో ఒక బుక్ రాయొచ్చు మీరు. ఏంది 30 రోజుల్లో అన్నట్టు ప్రెగ్నెన్సీ 60 రోజుల్లో. చెప్పండి సార్, మీ అనుభవాలు షేర్ చేసుకోండి. ఇంకా చాలామంది పాపం రాని వాళ్ళు, బాధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ధైర్యం కలుగుద్ది మీలాంటి వారి మాటలు వింటే. ఏం సార్ మొత్తం మీరే చెప్పారు. మీరు చెప్పాల్సింది ఏమన్నా చెప్పండి. నేను యాంకర్ టైపు, మొత్తం అన్నీ చెప్పిస్తా. చివరిలో మమ్మ అంటే చాలు. నా పేరు ముస్తక్ అండి, మాది చిలుకూరుపేట. మాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది. స్టార్టింగ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, బట్ నిలబడలేదు, మిస్క్యారేజ్ అయిపోయింది. దాని తర్వాత అప్పుడు మలేషియాలో ఉండేవాళ్ళం. అక్కడ 3-4 డాక్టర్స్ని కలిసి అక్కడ మెడికేషన్ చేసాము, కానీ ఏం పాజిటివ్ రాలేదు. 3 years బ్యాక్ నుంచి మా వైఫ్ సార్ వీడియోలు చూస్తుంది, చెప్తుంది, కానీ వెళ్దాం అని నాకేం నమ్మకం కలగలేదు. బయట ట్రీట్మెంట్ వేరేగా ఉంది, ట్రీట్మెంట్ వేరేగా ఉండి అనుమానాలు ఉంటాయి. సో అవన్నీ దాటుకుని వచ్చాక నా 3 years పట్టింది. సో నా అలాగే మీరు లేట్ చేయకుండా త్వరగా వస్తే ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరన్నా. ఆయన కూడా 1 year పట్టిందంట. నమ్మాడు కానీ ఇంకా పూర్తిగా డీటెయిల్డ్గా రీసెర్చ్ చేసి నమ్మాలని 1 year వీడియోలు చూశారు మాస్టర్ గారు. అట్లా కాకపోతే ఎందుకంటే IVF అనేటప్పుడు ఊరికే నమ్మబుద్ధి వేస్తుంది. పక్కింటి ఆవిడ IVF, ఎదురింటి డాక్టర్ అమ్మ IVF, సందులో డాక్టర్ అమ్మ IVF, అందరూ IVF. ఎవరు రేటు తక్కువైతే వాళ్ళ దగ్గర తీసుకుంటే సరిపోద్ది. ఆవిడ 5 లక్షలు, ఈవిడ 3 లక్షలు, ఈవిడ 2 లక్షలు, 2 లక్షలు ఆవిడ దగ్గర సెటిల్ అయిపోతాం మనం. మధ్యలో ఇంకొంచెం డిస్కౌంట్ ఇవ్వకూడదా మేడం, ఇంకొంచెం లాగండి అంటాం. అంతే తప్ప అసలు IVF ఎందుకురా బాబు అని ఆలోచించం. అలా అయిపోయింది మన మనస్తత్వం. అసలు ఇంతగా డాక్టర్ లాగా ఏమాత్రం లేడు, ఈయన యాక్టర్ లాగా ఉన్నాడు. ఏం చేయాలి, నిజమా కాదా, యూట్యూబ్ ఏమో నమ్మడానికి లేదు అని భయం వేసి చాలా రోజులు పాపం సందిగ్ధంలో ఉండిపోతారు. మీరు కూడా అలాగే కొంచెం పైగా దూరభారం కదా, ఎక్కడో మలేషియా. మనకి ఇంతకుముందు కూడా మలేషియా నుంచి వచ్చారు కొంతమంది, మీరు చూసారా లేదో, చాలా వీడియోలు ఉన్నాయి. మలేషియా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు కదా, ఆ గుడిలో ఉన్నప్పుడు నా వీడియో చూశాడంట ఆయన. అక్కడ IVFలు అన్నీ అయిపోయింది. తర్వాత నాకు చూసి వచ్చారు, వచ్చి మా దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చింది, లొటక్కున బుడింగినే. మా ఫ్రెండ్స్ కూడా ఇంతకుముందు వచ్చి పాజిటివ్ వచ్చింది. వాళ్ళకి కూడా వచ్చిందా? మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు? అది విన్నాక ఇంకొంచెం పాజిటివ్. అమ్మాయి అప్పుడు నమ్మావు అయితే ఉన్నాడు రోయ్ డాక్టరు, యూట్యూబ్లోనే కాదు అక్కడ విజయవాడలో కూడా ఉన్నాడు అనుకుని నమ్మాడు ఆయన. సో అలా భగవంతుడు ఆయన పట్ల మరి ప్రేమ చూపించాడు కాబట్టే ముందు వీడియో రూపంలో చూపించాడు. మనవాడు గట్టివాడు కదా ముస్తాక్, మామూలుగా కాదు, గట్టిగా ఉన్నాడు, లాభం లేదని మళ్ళీ స్నేహితుడి ద్వారా కూడా మళ్ళీ చెప్పించాడు.
ఎందుకంటే వాళ్ళు పడుతున్న బాధని వాళ్ళ కన్నీళ్ళని ఆ తండ్రి అయిన దేవుడు చూడలేక ఈ దారి చూపించాడు. కాకపోతే రాకోకుండా అక్కడ దెయ్యాలు ఆపుతూ ఉంటాయి కదా, అంత దూరం వెళ్ళాలా, సందులో డాక్టర్ లేడా, గొద్దులో డాక్టర్ లేడా అంటూ ఉంటాయి. అవి ఆపుతున్నాయి అని చెప్పి మళ్ళా ఆ స్నేహితుడి ద్వారా చెప్పించి పిచ్చుకకి దారం కట్టి లాక్కొచ్చినట్టు చక్కగా లాక్కొచ్చి ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేశాడు ఆ భగవంతుడు. అవునా కాదా? అల్లా అచ్చా చేశాడు కదా, అచ్చా కరేగా అంటారు కదా, అల్లా అచ్చా కరేగా అలా. సో ఇది ముస్తాక్ గారి మరి అనుభవాలు. మీరు ఏమైనా అడుగుతారా ముస్తాక్ గారిని? ముందు మీరు ఎక్కడైనా వాడారా? అది మిస్క్యారీ అయింది అంటున్నారు కదా, అప్పుడు అబార్షన్ అవుతానికి రీజన్ ఏంటంటే ఇట్లా జర్నీ వల్ల అన్నారు. లేదు, మిస్క్యారేజ్ అన్నారు, రీజన్ అని చెప్పలేదు. 3 monthsలో మిస్క్యారేజ్ అయ్యే పాసిబిలిటీ 90% ఉంటుంది. సో అలా అయిందని చెప్పి కానీ ఎగ్జాక్ట్ రీజన్ అయితే చెప్పలేదు. అలా అయిపోతాయి అంతే. ఎందుకైనా మేడం అయింది రా అంతే, మనం ఏం చేయగలుగుతామో అంటారు అంతే. అలా అవ్వడానికి దానికి కారణాలు ఎవరు చెప్పరండి, మనం చెప్పాం. ఆయన క్లియర్గా చెప్పాను నేను. ఒక మొక్క చచ్చిపోయిందంటే దానికి కారణం ఉంటుంది. ఊరికే చచ్చిపోదు మొక్క, వచ్చి పురుగు తినేసింది, చీడా పీడా పట్టి పైరు నాశనం చేసింది, మొక్క బతకదు అంటే పురుగును చూడాలా. రెండోది మొక్క చచ్చిపోయింది అంటే భూమిలో సారం అయిపోయింది. యూరియా నత్రజని ఉండాల్సినంత లేదు, మొక్క ఎండిపోయింది, చచ్చిపోయింది. యూరియా నత్రజని మళ్ళీ తిరిగి చల్లేస్తే బతికుండేది. కాబట్టి ఇవి లోపం ఉంది అని గుర్తించాం. హార్మోన్ల గురించి క్రిముల గురించి చెప్పి టెస్టులు చేసి ఆయనకి ఆ మందులు పెట్టాం, అందుకే ఫలితాలు వచ్చాయి. మరి అవన్నీ లేకోకుండా ఇక్కడ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే నిజంగా అది ఆ భగవంతుడి యొక్క మరి కృపేగా. భగవంతుడు లేదే మనం ఏం చేయలేం. అసలు నేను ఎవరో మీకు ఎలా తెలుస్తుంది? ఎక్కడ మలేషియా, ఎక్కడ కువైటు, ఎక్కడ విజయవాడకు రాగలిగాడంటే భగవంతుడు చూపించబట్టే. ఒక యూట్యూబ్ ద్వారా అక్కడి వరకు తీసుకెళ్ళి చూపించాడు ఆయన. అది టైం వచ్చినప్పుడు యూట్యూబ్లో ఎన్ని వీడియోలు లేవు, కొన్ని లక్షల వీడియోలు ఉంటాయి. మరి నాదే కనపడాలని ఎందుకు? ఐవీఎఫ్ సెంటర్ అక్క ఇది కనపడచ్చుగా. 3 లక్షలు వెళ్ళిపోయాయి. కనబడినా కూడా ఫ్రెండ్ ఇక్కడికి లాక్కొచ్చాడు మళ్ళీ. అది గొప్పతనం భగవంతుడు. ఏదైనా కానీ చక్కగా నమ్మారు దేవుణ్ణి, ఈరోజు సాధించారు. సాధించడమే కాకుండా మళ్ళీ మీకు కూడా ధైర్యం కలగాలి, ఇలా అయినా కూడా మనం ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు, భయపడక్కర్లేదు అని చక్కగా ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు ముస్తాక్ గారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయాలి. కంగ్రాచులేషన్స్ ముస్తాక్ గారు. థ్యాంక్ యూ. షహీనా షేక్ గారు, మీ బిడ్డ ఇలాగే అల్లా దయ వల్ల చక్కగా నిలబడి మీ చేతుల్లోకి వచ్చి మీ జీవితాల్లో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. మీకు గిఫ్ట్ అంటే ఇంత పెద్దది అనుకోవద్దు. ఫ్లైట్లో ఎలా తీసుకెళ్లాలని భయం అక్కర్లేదు. ఇది గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం. ఫస్ట్లో మీరు అమ్మా నాన్న కాగలరని బుక్ ఇచ్చా, ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు బుక్, ఇది ఫాలో అవ్వమన్నాను.